తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనము ప్రతి సంవత్సరంలో వచ్చే నవరాత్రుల గురించి అన్నీ వివరించారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదండి. అవును. ఆ అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధమైన పారాయణలు చేసుకోవాలి, సత్ఫలితాలు పొందాలి అంటే మేము ఎలా ఎలా చేసుకోవాలన్నది వివరించండి అమ్మా. తప్పకుండా వివరిస్తా అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. రాజశ్యామల నవరాత్రులు ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టే శ్యామలా దండకం చెప్తాను. దాంట్లో నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం ఒకటి చాలు. ఒక్క శ్లోకం చాలు. ఒక్క శ్లోకంతో 16 ఉపచారాలు చేసుకోవచ్చు. మంత్రాలు, దీక్షలు మీకు ఎవరైనా గురువులు ఉంటే తీసుకోండి, లేనిచో ఇప్పుడు నేను చెప్పే శ్లోకం ఏదైతే ఉందో ఈ నవరాత్రులు అయిపోయే లోపు దాన్ని ఖచ్చితంగా 1000 సార్లు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే రోజుకి కనీసం 100 సార్లు. రోజుకి 100 సార్లు అంటే ఎవరైనా అవలీలగా చేస్తారా? ఉద్యోగం చేసినా సాయంత్రమో పొద్దు ఈ 9 రోజుల్లో 9 రోజులు అవ్వాలి. చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఒకసారి నేను ఆ శ్లోకంలోకి వెళదాము. పూజా విధానం ఎలా చేసుకోవాలంటే, అమ్మవారికి పచ్చటి రంగు ఇష్టం కాబట్టి పచ్చటి రంగు పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఆకుపచ్చ రంగు చీర కట్టుకోవడము, ఆకుపచ్చ రంగు చీర కట్టుకోవడం. అలాగే అమ్మవారికి పూజ చేయవలసిన సమయము సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు చేసుకోవచ్చు. రాత్రే చేసుకోవాలి ఇవన్నీ. అమ్మవారి యొక్క పూజా సమయం అది 4 గంటల నుంచి ఇక రాత్రి వరకు అనుకోండి. చక్కగా మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి నవరాత్రి కదా, రాత్రే చేసుకోవచ్చు. అలాగే నివేదన మీకు వీలుంటే క్షీరాన్నం పెట్టచ్చు, లేనిచో ఆకుపచ్చ రంగు పళ్ళు, జామ పళ్ళు, ఆకుపచ్చ రంగు ద్రాక్ష పళ్ళు, ఇప్పుడు గ్రీన్ కలర్లో కివి అని ఒక ఫ్రూట్ వస్తుంది, కివి ఫ్రూట్, ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే మారేడు దళములు ఆకుపచ్చ రంగు పువ్వులతో గ్రీన్ సంపెంగ్ ఉంటాయి. అవునండి, అవి ఈ కాలంలో దొరికి చేస్తే మంచిది. లేనిచో చక్కగా తమలపాకులు కానీ మారేడు దళములు కానీ తేనెలో ముంచి అష్టోత్తర శతనామావళి చెయ్యండి అమ్మవారికి. తేనెలో ముంచి అష్టోత్తర శతనామావళి. తేనె అంటే ఏంటి? మధురము కదా, తీయగా ఉంటుంది. మధురమైన వాక్కుని, మధురమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారికి, సరస్వతీదేవికి తేనె నివేదన చేసి ఈ 9 రోజులు తేనె నివేదన చేసి మీ పిల్లలకి మీరు పుచ్చుకోండి, జ్ఞానం వృద్ధి అవుతుంది. తేనె నివేదన చేస్తే జ్ఞానం వృద్ధి అవుతుంది. మీరు అష్టోత్తర శతనామావళి చదువుకోమన్నారు. అవును. తేనె తమలపాకులో ముంచి అలా అక్కర్లేదండి. తమలపాకు తీసుకుని ముందు కొస ఉంటుంది కదా, ఇలా జస్ట్ ఇలా తాకించి ఒక నామం చదువుకుని వెయ్యాలి. అంటే అమ్మవారి దగ్గర వెయ్యాలి. పువ్వులు ఎలా పూజ చేస్తాము అలాగే. మరి అమ్మవారు అంతా తేనెతో నిండిపోతారుగా. ఆకులు అలా అంతలాగా పెట్టకూడదు. ఇలా చుక్క, ఒక డ్రాప్ ఒక బౌల్లో వేసుకుని ఒక ఆకు ఇట్లా ముంచి ఇట్లా అలా 108 చక్కగా పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఆకుపచ్చ రంగు పువ్వులు దొరకవు కాబట్టి తమలపాకులు చేసుకోవచ్చు. తులసి దళాలు, మరువము, మారేడు, ఇట్లా అన్ని చక్కగా. ఒక సందేహం, చెప్పండి. అమ్మవారి ముందు చిన్న పాత్ర పెట్టి అందులో 108 సార్లు వడ్డించవచ్చు అంటారా? వడ్డించవచ్చు. 108 ఆకులు చిన్న పాత్రలో రావు కాబట్టి. ఇంకా ఏంటి అంటే రాజశ్యామలదేవి చిన్న ఫోటో పెట్టుకోండి. ఇంత ఫోటోలు పెట్టుకోవద్దు. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఇప్పుడు టైం లేదనుకోండి, లలితాదేవిని పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. లేనిచో ఏది లభ్యం కానప్పుడు పసుపు గౌరీదేవిని చేసి తమలపాకు మీద పెట్టుకుని 9 రోజులు ఆవిడికే అర్చించండి, ఆవిడని కదపకుండా.
9 రోజులు ఆ పసుపు ముద్దతోనే మనం భావించుకొని అర్చించుకొని వాటికి అభిషేకం చేయకండి, పసుపు కదా, అర్చన చేసుకుని 9 రోజుల తర్వాత చక్కగా ఆ 10వ రోజు తీసి పెట్టుకుని ఒంటికి రాసుకుని మనం స్నానం చేసినా కూడా ఎంత ఎనర్జీ చూడండి. అందులో ఆవాహన అమ్మవారు అలాగ కూడా మనం చేసుకోవచ్చు. విగ్రహము అలాగే ఫోటో ఏది లభ్యం కానప్పుడు, అసలు విగ్రహం అవసరం లేదు, చిన్న ఫోటో చాలు. అది కూడా లభ్యం కానప్పుడు పసుపు గౌరీదేవిలా చేసుకుని మనము చేసుకోవచ్చు. సామాన్యంగా అందరిలోనూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, రమావాణి సేవిత లలిత. అవునండి. ఒక శ్లోకం ఉంటుంది, భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబికాం. చూసారా, శ్యామావార్తాళి, అక్కడ ఏమైంది, రమావాణి అంతే. అది ఏంటి అంటే మూల రూపాన్ని ఇప్పుడు అర్చించుకుంటున్నాము. ఆవిడ నుంచే సరస్వతి వచ్చింది. అమ్మవారి ఆ లలితా పరమేశ్వరి నుంచే రాజశ్యామల వారాహి వచ్చారు. అవునండి. వారి యొక్క అంశలే ఈ లక్ష్మి, వాణి, సరస్వతి. శ్యామావార్తాళి సంసేవ్య రమావాణి సేవిత. అవునండి. అది అక్కడ ఏమి అంటే చక్కటి వివరణ. ఇది అందుకని చక్కగా అర్చన చేసుకోండి. ఇక శ్లోకంలోకి వెళదాము. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోర్ణతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. ఇది శ్యామలా దండకంలోనివి. ఈ 4 శ్లోకాలు మన మహిళలందరికీ తెలిసే ఉంటాయి. ఇందులో మొదటి శ్లోకం ఉంది కదా, మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ శ్లోకం చదువుకోవడం, ధ్యాయామి అనుకోవడం, ఆ శ్లోకం చదువుకోవడం, ఆవాహయామి అనడం, ఆ శ్లోకం చదువుకోవడం, నవరత్నక సింహాసనం సమర్పయామి. నేను ఆల్రెడీ మన షోడశోపచార పూజ చెప్పాను కదా, ఈ శ్లోకాన్ని ఆ వీడియో ఒక్కసారి విని ఈ శ్లోకంతో చక్కగా 16 ఉపచారాలు చేసుకోండి. 16 ఉపచారాలు ఈ శ్లోకంతోనే చేసుకుని మధ్యలో చక్కగా పుష్పం సమర్పయామి అన్నప్పుడు అష్టోత్తరం మన గూగుల్లో దొరుకుతుంది, రాజశ్యామల అష్టోత్తరము చదువుకోండి. ఈ 4 శ్లోకాలు వచ్చిన వాళ్ళు కనీసం 1000 పర్యాయములు అంటే ఒక 10 మాలలు 108 10 మాలలు చక్కగా జపం చేయండి. 9 రోజుకొక మాల జపం చేయండి. సమయం లేదు, కనీసం రోజుకి 11 సార్లు 21 సార్లు అలా కూడా చదువుకోవచ్చు. నివేదన చెప్పాను కదమ్మా, దేనికైనా భక్తే ముఖ్యము. జామకాయ కొనే స్తోమత లేదు, దాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం ఈరోజు పెట్టండి, ఒక భాగం రేపు పెట్టండి. భక్తి ప్రధానం.
భక్తి ప్రధానం. ఏం ఎంత సులువైన మార్గం చెప్పారండి. ఏది పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదమ్మా, మనం ఎంత శ్రద్ధాభక్తులతో. అందుకే చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. చూడండి, ఎన్ని చదువుకున్నా నాకు ఈ నివేదన కావాలి ఆ నివేదన కావాలని ఆవిడ అడగల. చైతన్య కుసుమ ప్రియ, ఎప్పుడూ వసివాడని పువ్వు నీ మనస్సుని నాకు సమర్పించు అని చెప్తుంది అమ్మవారు. చేసే శక్తి ఉంటే చేసి పెట్టుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే అలా అని ఏమవుతుంది, విపరీతమైన చాదస్తానికి వెళ్ళిపోయి ఇది వండాలి అది వండాలి అది వండాలి ఇది వండాలి అని చెప్పి అలిసిపోయి పూజకి సమయం కేటాయించరు. అది చాలా నిజం. ఒక వయసు వచ్చిన మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 9 రోజులు చేస్తారు, చక్కగా మడి కట్టుకుంటారు, ఏదో చిన్నగా ఒక పూట ఉపవాసం ఉంటారు. మళ్ళీ ఉపవాసం అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ఉండి మీరు చెయ్యగలిగితే రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయండి. లేని పక్షంలో ఉదయం సాత్వికమైన భోజనం తీసుకుని పూజ అయిన తర్వాత రాత్రి అన్నం తినండి. మా గోధుమ రవ్వతో ప్రసాదం తినచ్చు, ఇడ్లీ తినచ్చు, రాగి జావ తాగొచ్చు. ఎందుకంటే చెప్పాను కదమ్మా, ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడం తప్ప కడుపు. ఆత్మారాముడు, రాముడు ఎవరు? ఆత్మారాముడు లోపలే ఉన్నారు. మరి ఆత్మారాముడికి నివేదన కూడా కావాలిగా. మీ ఆత్మని క్షోభ ఎప్పుడూ పెట్టకూడదండి. అందుకే దాన్ని ఏమంటారు, పరనింద పనికిరాదు ఎప్పుడు. అలాగే ఆత్మన్యూన్యతతో మనని మనం నిందించుకోవడం, ఆ రాముడిని నిందించడం అనేది చాలా తప్పు. అందుకే ఆ ఆత్మారాముడిని ఉపవాసం పస్తులు పడుకోబెట్టడం కూడా చాలా తప్పు. నేను సాత్వికమైన భోజనం తీసుకుని రాత్రికి మళ్ళీ మీ ఇష్టం. లేదు పొద్దున్న భోజనం చేశారు, రాత్రికి అల్పాహారం తీసుకోండి. అంటే నియమాలు ఎలా ఉండాలి అంటే మనం ఇంకా ఎక్కువ పూజ చేసుకోగలిగేలా ఉండాలి. ఇప్పుడు చిన్న వయసులో అమ్మ కొన్ని చాలా చక్కగా చేస్తాం పెడతాం. ఒక వయసు వచ్చిన తర్వాత వంటింట్లో ప్రసాదాలతోనే టైం గడిపేసుకొని పూజ దగ్గరికి వచ్చేటప్పటికి నీరసం వస్తుంది. మీకనే కాదమ్మా, ఇప్పుడు మీకు వయసు ఉన్న వాళ్ళకి నీరసం వస్తుంది. ఈ చిన్నపిల్లలు ఒక 20 రకాలు వండేస్తారు. అక్కడ అది వండాలి ఇది వండాలని చెప్పి పూజ దగ్గరకు వచ్చేసరికి 10 నిమిషాల్లో పూజ అవగొట్టేస్తారు. ఇదే వరలక్ష్మి వ్రతంలో కూడా జరుగుతుంది. అవును కదా, ఇవి వండాలి అవి వండాలి. నవరాత్రులు అవనండి, శరన్నవరాత్రులు అవనండి, అమ్మవారికి అది చేయాలి ఇది చేయాలని చెప్పి చేయకూడదని కాదు, చెయ్యాలి, మన శక్తానుసారం చెయ్యాలి. పూజకి సమయం ఎక్కువ కేటాయించండి. పూజకి అన్నట్టు చక్కగా 108 సార్లు ఆ శ్లోకం పారాయణ చేసుకుంటే అద్భుతం కదా, చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు చక్కగా మనం శ్రీం గురించి చెప్పుకున్నాం కదా మనం. అవునండి, ఆ శ్రీం అనేది చక్కగా ఏ మంత్రము రాదు. మనం చెప్పుకున్నాంగా శ్రీమాతలో శ్రీ గురించి, అదొక్కటి జపం చేయండి చాలు. చక్కగా జపం చేసుకోండి, ఇది చాలు. ఇంతకు మించి పెద్దగా కష్టపడుతున్న పని ఏమీ లేదు. ఒకవేళ శ్లోకమే అందరికి కుదరలేదనుకోమ్మా, శ్రీమాత్రే నమః అంటూ జపమాల తిప్పొచ్చు కదా, చాలు. చాలా సంతోషం. తేలికగా సులువుగా రాజశ్యామల నవరాత్రుల్లో అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలన్నది చెప్పారు. ఇంకో విషయం అండి, 9 రోజులు తలస్నానం చేస్తే మంచిదే. చెయ్యలేని వాళ్ళు, అనారోగ్యవంతులు చెయ్యకండి. అసలు మనం స్త్రీలము 3 సార్లు నీళ్లు చల్లుకుంటే చాలు. పసుపు నీళ్ళు చల్లుకున్నా చాలు, ఏం లేదు, నీళ్లు చల్లుకుంటే. అందుకే స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు వేసి అందులో చెయ్యపెట్టి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధన్ కురు అని చదువుకొని 3 సార్లు చేసుకుని స్నానం చేసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. గంగా స్నానం చేసినట్టే మనకు వచ్చే నీళ్ళు ట్యాప్లో పాతాళ గంగేగా. ఇప్పుడు అసలే కుంభమేళా నడుస్తుంది, అక్కడ స్నానం చేసినగా భావిద్దాం. అంతే, పాతాళ గంగే కదా, నిజమే కదా. అందుకని సింపుల్గా చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుని జ్ఞానాన్ని పొంది చక్కగా విఘ్నాలు లేని జీవితాన్ని అందరూ అనుభవించాలని కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.